నమస్తే, నేను మహేందర్, సాక్షి మీడియా. ఇంటర్వ్యూ కాల్ వచ్చిందా? అది కూడా ఒక పెద్ద ఐటీ కంపెనీ నుంచి. మీకున్న క్వాలిఫికేషన్తో ఎలాగైనా జాబ్ కొట్టేయచ్చు అని మాత్రం అనుకోకండి. ఎందుకంటే అది ఉత్తుత్తి ఇంటర్వ్యూ కావచ్చు. ఎస్, ఉత్తుత్తి ఇంటర్వ్యూ కావచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఏఐ వచ్చాక పెద్ద ఎత్తున లే ఆఫ్స్ జరుగుతూ ఉన్నాయి. గుట్టు చప్పుడు కాకుండా ఎట్లా జరుగుతుందంటే, ఉద్యోగి తన ల్యాప్టాప్ తెరిచేసరికి లాగిన్ కూడా కావట్లేదు, కనీసం ఈమెయిల్ చేయడానికి కూడా లేదు, బ్లాక్ చేస్తూ ఉన్నారు. ఉద్యోగం నుంచి తీసేసాము అని కూడా చెప్పట్లేదు. సో ఆ స్థాయిలో లే ఆఫ్ జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఆ ఒక్క కంపెనీకి అప్లై చేసేసి ఉద్యోగం వచ్చేస్తుంది అని మటుకు ఆశపడకండి. ఇంకో 4 కంపెనీలు ట్రై చేయండి. అట్ ది సేమ్ టైం ఏఐ నేర్చుకోండి, ఏఐతో యుద్ధంలోకి దిగండి. సో లే ఆఫ్స్ ఒకవైపు జరుగుతూ ఉన్నాయి, ఇంకోవైపు రిక్రూట్మెంట్ పేరుతో ఉత్తుత్తి ఇంటర్వ్యూలు జరుగుతూ ఉన్నాయి. ఎందుకంటే సీనియర్ లెవెల్ పొజిషన్లో ఉన్న వాళ్ళ మీదనే ఇప్పుడు లే ఆఫ్ కత్తి వేలాడుతుంది. ఎందుకంటే వాళ్ళందరికీ హయ్యర్ సాలరీస్ ఉన్నాయి. వాళ్ళని తీసేసి చాలా తక్కువ సాలరీతో పర్ యానం 3 lakhs, 3.6 ఆ ప్యాకేజ్ తోటి ఫ్రెషర్లను తీసుకుంటా ఉన్నాయి. సో పెద్ద స్థాయిలో ఒక ఎంప్లాయీని తీసేస్తే మార్కెట్లో నెగిటివ్ ఇంపాక్ట్ ఉంటుంది. ఎందుకంటే ఆ ఎంప్లాయీకి పరిచయాలు ఉంటాయి. సో తమ కంపెనీలో అంత బాగానే ఉంది, సవ్యంగా జరుగుతోంది అని కప్పిపుచ్చడానికి కంపెనీలు, అది కూడా పెద్ద కంపెనీలు, ఉత్తుత్తి ఇంటర్వ్యూలు చేస్తూ ఉన్నాయి. బట్ ఆశ వదులుకోకండి, ఏఐతో రంగంలో దిగండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.